'మైసభ' ఈ మూవీ గురించి ఇవాళ మనం రివ్యూ చేద్దాం. అంటే ఎలా ఉంది మూవీ? చూడొచ్చా? ఓటీటీ సీరీస్‌లో వచ్చింది కదా! అంతసేపు మనం చూడగలమా అంటే తెలియని వాళ్ళకి చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఇదొక ఫిక్షనల్ మూవీ. అంటే పొలిటికల్ ఫిక్షనల్ మూవీ. అంటే ఇందులో కొన్ని నిజాలుంటాయి. కొన్ని అబద్ధాలు ఉంటాయి. అంటే అబద్ధాలంటే వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నవి. అందులో అన్ని నిజాలైతే కాదు. ఎవరి గురించి 'మైసభ' అంటే నాయుడు గారి గురించి అండ్ రెడ్డి గారి గురించి. ప్లస్ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే క్యాస్ట్ ఇష్యూస్. కుల వివాదాలు ఎక్కువగా దాని మీదే ఫోకస్ చేశారు. మెయిన్‌గా 4 అగ్ర కులాలు ఉంటాయి. అంటే వాటి మీదే ఫోకస్ చేసి మూవీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన మ్యాటర్ ఇది కాదు. ఎందుకంటే అనవసరంగా అంటే అప్పుడులో అవి ఉండేవని మనకు చెప్తున్నారు. అంటే ఎక్కువగా దానివల్లే ఎక్కువ మంది అణచివేయబడ్డారని చెప్తున్నారు. బట్ అవన్నీ ఇప్పుడైతే మర్చిపోయారు. మళ్ళా ఇలాంటి మూవీస్ వస్తే మళ్ళీ జనాలకి కొంచెం ఏదో డౌట్ వస్తది. అంటే మమ్మల్ని ఇలా తొక్కేసారా అప్పుడు? ఉంది జరిగింది. నేనేం కాదనట్లేదు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఆ సినిమాలో పెట్టి తీయడం అనేది చూడాలి. ఇందులో నాయుడు గారిని ఒక తెలివైన రాజకీయవేత్తగా చూపిస్తారు. అండ్ రెడ్డి గారిని ఒక మంచి మనసున్న వ్యక్తిగా చూపిస్తారు. అంటే ఇద్దరికీ ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చేసారనమాట. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకు కొంచెం తెలిసిన ఆయనే 'ప్రస్థానం' మూవీ, 'ఆటోనగర్ సూర్య' అదే 'దేవా కట్ట' గారు తీసిన మూవీ. అండ్ కొంచెం సినిమాస్ కొంచెం ఆలోచింపజేసేలాగే ఉంటాయి. అంటే కొంచెం ఫిక్షనల్ ఎక్కువ ఉంటది ఆయన మూవీస్‌లో. అంటే రియాలిటీకి దగ్గరగా ఉండదు గానీ, ఫిక్షనల్‌కి కొంచెం దగ్గరగా ఉంటుంది. బట్ మంచి మూవీస్ అయితే తీస్తారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 'ప్రస్థానం' ఒకటిను 'ఆటోనగర్ సూర్య' అంటే విజయవాడకు సంబంధించిన కేస్ తీశారు. బట్ ఈ సినిమాలో ప్రతీది పాయింట్‌ని అంటే అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదని నా ఉద్దేశం. అంటే ఫోకస్ అంతా కూడా టిల్ట్ అవుతుందని. అండ్ మన హీరోస్ వచ్చేసి 'ఆది పినిశెట్టి' అండ్ వచ్చేసి 'చైతన్యరావు' అదే మన 31/21 ఫేమ్ హీరో అనమాట. ఆయన రెడ్డి గారి క్యారెక్టర్‌లో చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అండ్ బాగా సెట్ అయ్యారు కూడా. అండ్ నాయుడు గారి క్యారెక్టర్‌లో మన 'ఆది పినిశెట్టి' కూడా బాగా సెట్ అయ్యారు. బాగా చేశారు. అండ్ సాయి కుమార్ గారు, ఎన్టీఆర్ గారు పాత్ర చేశారు. అంటే వాళ్ళు ఒరిజినల్ పేర్లు వాడలేదులెండి. అంటే సినిమాకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని. కానీ కొంచెం ఇంకా రీసెర్చ్ చేసి తీసుంటే బాగుండేది. ఎందుకంటే ఇది ప్యూర్ ఆంధ్ర పాలిటిక్స్ మూవీ అనమాట. అలా మనకేంటంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇది చూస్తే కొంచెం కోపం రావచ్చు. ఏంటంటే అప్పుల్లో మొత్తం అంతా అంటే 1970s టైంలో అంతా కూడా కాంగ్రెస్ పార్టీని రూల్ చేస్తుంది అని చూపిస్తారు. అండ్ వచ్చేసి రెడ్డి గారు ఆల్రెడీ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు కొంచెం ఫ్యాక్షనిస్ట్ పెద్ద ఇదైనట్టు చూపిస్తారు. అండ్ నాయుడు గారికి మాత్రం కొంచెం ఒక డిజార్డర్ ఉన్నట్టు చూపించారు. నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని బాగుపరచాలని. అండ్ రెడ్డి గారికి అయితే ఫస్ట్ నుంచి అయితే ఆ కళ అయితే ఉండదు మన సినిమాలో చూపించినంత వరకు. అండ్ బయట కూడా అదే నిజం అనుకోండి. అందుకే కొంచెం నిజాలు ఉంటాయని చెప్పాను కదా. కొంతమంది తొక్కేయడం వల్ల రెడ్డి గారు కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ వాళ్ళ నాన్నగారి కళ కూడా అదే అని చెప్తారు. రాజకీయాల్లోకి రావడం. అది మనకు ఫస్ట్‌లో ఆల్రెడీ చాలా సినిమాల్లో, చాలా స్టోరీస్‌లో చూసాం. అండ్ మీకు హీరోయిన్ విషయానికొస్తే హీరోయిన్ అంటే ఇక్కడ పెద్ద పాత్ర ఏమీ లేదు. మన నాయుడు గారికి ఒక లవ్ స్టోరీ అయితే క్రియేట్ చేశారు. అంటే ఫిక్షనల్ కదా చేసుకుంటారులెండి. అదేం పెద్ద మ్యాటర్ ఏముంది. నాకెందుకో సినిమాలో కొంచెం అనవసరంగా కొన్ని కొన్ని యాడ్ చేశారనిపిస్తుంది. అంటే ఇప్పుడు పరిటాల రవి గారిది గానీ, లేకపోతే విజయవాడలో రంగా గారిది గానీ, రాధా గారిది గానీ క్యారెక్టర్స్ అన్నీ కూడా అనవసరంగా అంటే ఆయనకు తెలుసు ఏదో కొంచెం కొంచెం తెలుసు పూర్తిగా స్టడీ చేయలేదేమో అని నాకనిపించింది. అంటే మనకు తెలిసిన కథలను బట్టి. అంటే అంటే ఏదో మధ్య మధ్యలో ఇరికిచ్చినట్టు వాళ్ళ అవసరమా లేదా అనేది కూడా నాకు అనిపించింది. అంటే సినిమా ఎక్కడో ట్రాక్ కొంచెం తగ్గుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరినే పెట్టి అసలు పూర్తిగా చేస్తే అంటే పాలిటిక్స్‌లోకి ఎలాగ ఎంటర్ అవ్వడం చూపించారులెండి. అలాగా వచ్చారు ఏంటనేది. కానీ ఏంటంటే ఎక్కువగా రెడ్డి గారి డామినేషనే ఉంది నాయుడు గారి మీద కంటే. అంటే మీన్ ఆయన క్యారెక్టర్ ఎక్కువుంది రెడ్డి గారిది. నాయుడు గారిది కూడా ఉంది. రెడ్డి గారిది 60% ఉంటే నాయుడు గారిది 40% ఉంది. అండ్ ఇంకోటి నచ్చిన విషయం ఏంటంటే రెడ్డి గారు ఎన్టీఆర్ గారికి మంచి ఫ్యాన్ అనమాట. అది బాగా చూపిస్తారు. అది మనకు కూడా తెలుసు. అంటే స్క్రీన్ ప్లే కూడా నాకేమనిపించిందంటే నెక్స్ట్ సీన్స్ అంటే స్టార్టింగ్‌లో ఏదో ఫస్ట్ ఎక్కడో ఏదో యాడ్ చేస్తారు. మీన్ వేరే విజయవాడ వస్తది మధ్య మధ్యలో. దాని తర్వాత మళ్ళా మన పరిటాల రవి గారొస్తారు. ఏదో కొంచెం కనెక్షన్ ఇస్తున్నట్టు సినిమాకి. అంటే ఈళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టు చూపిస్తుంది గానీ, అదేంటో అతికిచ్చినట్టు అనిపించింది. అది సెపరేట్ స్టోరీ తీసుంటే బాగుండేది. లేదా సెపరేట్‌గా ఒక ఎపిసోడ్‌నే క్రియేట్ చేసినా బాగుండేది. అంటే ఇన్వాల్వ్ అవ్వదుగా బ్రో మరి అలా ఇన్వాల్వ్ చేస్తే అంటే కొంచెం నాకనిపించింది. బట్ మూవీ మాత్రం బానే తీశారు. అది మాత్రం ఒప్పుకోవాలి. బట్ ఇవన్నీ ఇంతంతసేపు లాగ్ జేసి ఒక పొలిటికల్ డ్రామాని చూస్తారా అంటే ట్రై జేయొచ్చు. అంటే ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ ఉన్నోళ్ళు చూస్తారు. బట్ నార్మల్ వాళ్ళకి ఇప్పుడు మెలోడీస్, ఈ యాక్షన్ ఫిల్మ్స్ చూసే వాళ్ళకి చూస్తారంటే కొంచెం డౌటే. బట్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా తీసి ఉండొచ్చు. అండ్ మ్యూజిక్ కూడా బానే చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీన్ ఆ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అయితే చాలా బావుంది. అండ్ అది అన్ని చోట్ల అక్కడక్కడ అవసరమైన చోట వాడితే బావుండేది. అంటే నా ఉద్దేశం. అంటే వీళ్ళిద్దరూ అసెంబ్లీకి ఎంటర్ అవుతారు చూసారా? ఆ సీన్ అప్పుడు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ కొంచెం డల్‌గా అనిపించింది. అంటే కొంచెం పిచ్చింగ్ సీన్ అనమాట అది. అంటే వాళ్ళిద్దరూ అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వడం ఫస్ట్ టైమ్ గెలిచి, అలాంటి దగ్గర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం డల్ అనిపించింది నాకు. మరి మీకెలా అనిపించిందో చూస్తే చెప్పండి.
సో, ఈ ఓటీటీ సీరీస్ అయితే 9 ఎపిసోడ్స్‌లో వచ్చింది. అండ్ ఎండింగ్ అనేది సరిగ్గా ఇవ్వలేదనే అనిపించింది. అంటే ఏదో కొంచెం హడావిడిగా క్లోజ్ చేసేసినట్టు అనిపించింది. ఆ హడావిడిగా క్లోజ్ చేసే బదులు కొంచెం ఎలాబొరేట్ చేసుంటే బావుండేది. అంటే వాళ్ళ గురించి ఓకే. అంటే ఇస్తే ఇంట్రడక్షన్స్ అన్నీ ఇస్తే బావుంటది. అన్నీ కలిపేసేసరికి కొంచెం గజిబిజిగా అనిపించింది. అండ్ నాకు కొన్ని నచ్చిన సీన్స్ ఏంటంటే, సెవెంత్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అంటే కొంచెం వీళ్ళు ఎలాగా సంజయ్ గాంధీ గారిని, ఇందిరాగాంధీ గారు అందరిని ఇన్వాల్వ్ చేశారు సినిమాలో. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు. మొత్తం అందరిని తీసుకొని కుక్కేశారు కాబట్టే కొంచెం సినిమా ఇరికిచ్చినట్టు అనిపించింది. అంటే మన సంజయ్ గాంధీ గారు చనిపోవడం కూడా అందులో ఉంటుంది. అంటే 70స్ టు 90స్ వరకు మిడ్స్‌లో ఉంటుంది మూవీ అంతా కూడా. అండ్ ఇద్దరు క్యారెక్టర్స్ బానే చూపిచ్చారు. నాకేంటంటే ఇంకొంచెం రీసెర్చ్ చేసి సినిమా తీసుంటే బావుండేమో అనిపిచ్చింది. సో, మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి చూసి చెప్పండి. చూడకుండా మనం కూడా ఏమీ ఇవ్వకూడదు కాబట్టి మీరు కూడా ఒకసారి మూవీ వాచ్ చేయండి. వాచ్ చేసి అప్పుడు కింద కూడా కామెంట్ చేయండి. ఎలా ఉంది బ్రో? మీకెలా అనిపిచ్చింది? మాకైతే బానే ఉంది అంటారా? ఓకే. బానే ఉంటది. ఎవరి ఒపీనియన్ ఆళ్ళది. నేనైతే మూవీ వాచ్ చేయమనే చెప్తాను. చూడమని చెప్తాను. చూసి అప్పుడు కామెంట్స్ చేసి ఇది బాలేదు బ్రో, అది బాలేదు. అప్పుడు తిట్టండి వాళ్ళని. వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా! చూడండి, చూసాక నచ్చపోతే తిట్టండి. అంతేగాని చూడకుండా తిట్టొద్దు అంటున్నారు. నేను కూడా చెప్తాను. చూడండి, చూసాక ఫిస్ట్‌గా తిట్టండి కావాలంటే. మాకిది నచ్చలేదు, ఇది మీరు తప్పు చెప్పారనండి. వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. ఫైనల్‌గా ఈ మూవీకి ఎంత ఇస్తావు బ్రో ఔట్ ఆఫ్ 5 అంటే ఈ ఓటీటీ సీరీస్‌కి 2.75 అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత కష్టపడి తీశారు కదా! మూవీ ఆంధ్ర పాలిటిక్స్ తీయడం అంత ఈజీ ఏం కాదు. మామూలు బయట పాలిటిక్స్‌లో అయితే కాదు ఆంధ్ర పాలిటిక్స్. కొని కొంచెం ఇంకొంచెం రీసెర్చ్ చేసుంటే బావుండేదని నా ఉద్దేశం. మీకెలా అనిపించిందో కూడా ఒకసారి వాచ్ చేసి చూడండి. సో, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మర్చిపోకుండా లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! మర్చిపోతున్నారు, చూస్తున్నారు గానీ కొత్త ఛానెల్ కదా! మీరే కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇస్తే బావుంటదని నా ఉద్దేశం.